హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఈ 3 ప్లేసులకి ఏ ప్లేస్కి వెళ్ళడానికైనా సరే ఇండికో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు టికెట్ రేట్లు ఎంత ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు. నిన్న నేను చేసిన వీడియోలో ఈ 3 ఫ్లైట్ల గురించి కూడా చెప్పలే. ఎందుకు చెప్పలేదంటే టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండికో ఫ్లైట్ అయితే గన హైదరాబాద్‌కు 200 దినార్ల పైనే ఉంది. 180 దినార్లు, 190 దినార్లు, 200 ఈ విధంగా ఉంది రేట్ అయితే గన. అంత రేటు పెట్టి ఇండికో ఫ్లైట్‌కి వెళ్ళే కంటే జెజిర్ ఎయిర్వేస్ కానీ, ఫ్లై దుబాయ్ కానీ, ఇతిహాద్ ఎయిర్వేస్ కానీ లేదా ఎమిరేట్స్ కానీ ఈ ఫ్లైట్లకు బుక్ చేసుకుని వెళ్ళడం చాలా బెటర్. ఎమిరేట్స్ అయితే కన్నా 205 దినార్లు ఉంది రేపటికి. లగేజ్ కూడా 40 కేజీలు వెళ్తుంది, ఫుడ్ అన్నీ ఉంటాయి, ఫ్లైట్ చాలా బాగుంటుంది. మీరేమో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇండికో ఫ్లైట్ అయితే అని అనుకుంటున్నారు, కానీ టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇండికో ఫ్లైట్కు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇవి కూడా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. 140 దినార్లు ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రేపటికైతే. అయితే బెంగళూరులో 5 గంటలు వెయిటింగ్ ఉంది. బెంగళూరులో 5 గంటలు వెయిట్ చేసి ఫ్లైట్ మారి వెళ్ళాలి. అలా ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. ఎయిర్ ఇండియా కూడా సేమ్ అలానే ఉంది. వీటితో పోల్చుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండికో ఫ్లైట్తో పోల్చుకుంటే మిగతా విమానాలకే టికెట్ రేట్లు కూడా తక్కువ ఉన్నాయి. మనకు లగేజ్ ఎక్కువ పోతుంది. మనందరం ఏమో సంతోషపడుతున్నాం, ఇండికో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్లు స్టార్ట్ అయిపోయినాయి, కువైట్ నుంచి వెళ్ళడానికి టికెట్ రేట్లు తగ్గి ఉంటాయని మనందరం అనుకుంటున్నాం. కానీ టికెట్ రేట్లు అయితే తగ్గలే, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు కూడా కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి టికెట్ రేట్లు అయితే తగ్గనే లేదు. కావాలంటే నిన్న వీడియో చేశాను నేను. ఈ నెల 15వ తేదీ వరకు కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరుకి కానీ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు క్లారిటీగా లైవ్లోనే చూపించా. ఏ ఫ్లైట్కి ఎంత ఉంది అనేది ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈ వీడియో కింద కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇండికో ఫ్లైట్ అయితే మరీ దారుణం. 200 తక్కువ లేదు టికెట్ అయితే కనుక. 200 పెట్టున్నాడు టికెట్, 60,000 పెట్టినాడు టికెట్ కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి. మళ్ళీ ఇండియా నుంచి రావడానికి అయితే టికెట్ రేట్లు చాలా తగ్గిపోయాయి. మనకు 18,000, 20,000లోనే టికెట్ వచ్చేస్తుంది. మీరు బెంగళూరు నుంచి అయినా, చెన్నై నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా కువైట్ రావాలంటే టికెట్ రేట్లు చాలా తగ్గినాయి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గల. ఈ నెల 20వ తేదీ నుంచి టికెట్ రేట్లు అయితే చాలా తగ్గుతాయి. ఎవరైనా సరే ఈ నెల లాస్ట్లో వెళ్ళాలనుకుంటే కనుక టికెట్ రేట్లు సగం తగ్గిపోతాయి. దగ్గర 20,000, 25,000 లోపల టికెట్ వచ్చేస్తుంది. కువైట్ ఎయిర్వేస్ కూడా 35,000 లోపల టికెట్ దొరుకుతుంది ఈ నెల లాస్ట్లో అయితే కనుక. అది ఇప్పుడైతే కనుక కువైట్ ఎయిర్వేస్ ఎంత ఉంది తెలుసా? 270 దినార్లు, 250 దినార్లు ఉంది కువైట్ నుంచి చెన్నై కానీ, బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ. చాలా ఎక్కువ ఉంది కువైట్ ఎయిర్వేస్ కూడా టికెట్ అయితే కనుక. మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే ప్రజెంట్ జెజిర్ ఎయిర్వేస్ అయితే తక్కువ ఉంది. 130 దినార్లు, 120 దినార్లు, 150 దినార్లు లోపలే ఉంది. హైదరాబాద్కి అయితే బుక్ చేసుకోండి. లగేజ్ 30 కేజీలు పోతుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది. లేదంటే ఇతిహాజ్ కానీ, ఫ్లై దుబాయ్ కానీ, ఎమిరేట్స్ కానీ ఇవి బుక్ చేసుకున్నా కూడా పర్లే. లగేజ్ 30 కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది. 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ ఉంటుంది అబుదుబాయ్లో కానీ, షార్జాలో కానీ, లేదా దుబాయ్లో కానీ. ఈ 3 ప్లేస్లు ఎక్కడో తిక్కు ఒక 3 గంటలు 2 గంటలు వెయిటింగ్ ఉంటుంది అంతే. చూడండి, జూలై 6వ తేదీ ఇండికో ఫ్లైట్ కువైట్ నుంచి హైదరాబాద్కు టికెట్ రేట్ ఎంత ఉందో ఒకసారి మీకు లైవ్లోనే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇండికో ఉంది కదా, ఇండికో ఫ్లైటు చూడండి 202 దినార్లు ఉంది. చూడండి, కువైట్ నుంచి హైదరాబాద్కు 202 దినార్లు ఉంది. దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 61,000 పడుతుంది టికెట్. ఇండికో ఫ్లైట్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ నుంచి హైదరాబాద్కు 60,000 పైన పడుతుంది టికెట్. చూడండి, అలాగే ఎయిర్ ఇండియా కూడా చూడండి ఒకసారి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉంది చూడండి. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 127 దినార్లు పడుతుంది. అయితే ఇది బెంగళూరులో 5 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ ఉంది. చూడండి, ఇది డైరెక్ట్ లేదు, కువైట్ నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ లేదు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్. బెంగళూరులో 5 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ ఉంది. అక్కడ ఫ్లైట్ దిగి మళ్ళీ ఫ్లైట్ మారాలి. మారేటప్పుడు మళ్ళీ మీరు లగేజ్ కూడా మార్చుకోవాలి. వీటితో పోల్చుకుంటే ఇంకా కువైట్ ఎయిర్వేస్ అంటావా 260 దినార్లు ఉంది రేపు కువైట్ ఎయిర్వేస్ అయితే. ఇండికో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్తో పోల్చుకుంటే ఈ ఎమిరేట్స్ మేలు కదా. ఇప్పుడు ఇండికో 202 దినార్లు ఉంది, ఎమిరేట్స్ వచ్చి 205 దినార్లు ఉంది. ఎమిరేట్స్ మేలు కదా, 1:25 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది. తర్వాత నీకు లగేజ్ ఎక్కువ వెళ్తుంది, మనకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి కదా. ఎమిరేట్స్ అయితే ఫ్లైట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇండికోతో పోల్చుకుంటే ఎమిరేట్స్ మేలు కదా. ఇంకా తర్వాత 7వ తేదీ చూద్దాం. 7వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, తక్కువలో 160 దినార్లకే ఉంది చూడండి జెజిర్ ఎయిర్వేస్. జెజిర్ ఎయిర్వేస్ బుక్ చేసుకుంటే బెస్ట్ కదా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కువైట్ నుంచి హైదరాబాద్కు. అలాగే ఫ్లై దుబాయ్ ఉంది, 3 గంటల 40 నిమిషాలు దుబాయ్లో వెయిటింగ్, 114 దినాల్లో పడుతుంది, మేలు కదా. లేదా ఎయిర్ ఇండియా ఉంది చూడండి, ఇది బెంగళూరులో 1 గంటన్నర వెయిటింగ్, 194 దినార్లు ఉంది. దీంతో పోల్చుకుంటే జెజిర్ ఎయిర్వేస్ మేలు కదా. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తక్కువ ఉన్నాయి కదా టికెట్ రేట్లని. దాంట్లతో పోల్చుకుంటే ఇండికో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్తో పోల్చుకుంటే మిగతా ఫ్లైట్లకే తక్కువ ఉన్నాయి రేట్లు. ఇవిడనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం జూలై 15వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు కువైట్ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి వెళ్ళడానికి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది లైవ్లోనే చూపిస్తారు రేపటి వీడియోలో.
ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.